హలో! హాయ్! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ 'రావ్ ఒపీనియన్'. ఇప్పుడే 'ఫంకీ' మూవీ చూసొచ్చా భయ్యా. 'జాతిరత్నాలు' అంత అయితే లేదు భయ్యా. ఎందుకంటే 'జాతిరత్నాల్లో' మనము సీన్స్‌కి కనెక్ట్ అయితాం. కానీ ఈ సినిమాలో సీన్స్ మటుకు చాలా ఆర్టిఫిషియల్‌గా ఉన్నాయి. నెక్స్ట్ కమింగ్ టు 'విశ్వక్సేన్'. మటుకు చాలా బాగా చేశాడు భయ్యా. చాలా ఫ్రెష్‌గా ఉంది తన యాక్టింగ్ మటుకు. మన ముందు సినిమా ముందు తీసిన 'రాడ్' సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమా మటుకు చాలా బాగా చేశాడు. కమింగ్ టు అనుదీప్ డైరెక్టర్. అనుదీప్ మనకు ముందుగానే తెలుసు. తన వన్ లైనర్స్ కామెడీ అవన్నీ తెలుసు. ఈ సినిమాలో అయితే అక్కడక్కడ పండాయి గానీ మొత్తం సినిమా అంతా మట్టుకు ఫ్లాట్‌గా ఎళ్తుంది. ఎందుకంటే మనము 'విశ్వక్సేన్' చూస్తుంటే 'విశ్వక్సేన్' మటుకు అనుదీప్‌ని ఇమిటేట్ చేస్తున్నాడు అనిపిస్తుంది. మొత్తం అన్ని సీన్‌లలో ఏ సీన్ చూసుకున్నా సరే మనకు 'విశ్వక్సేన్' కనపడు. అనుదీప్ యాక్టింగ్ లాగే ఉంటుంది. తను ఇమిటేట్ చేసేలాగే ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ఎడిటింగ్. ఎడిటింగ్ మటుకు చాలా సరిత లేదు భయ్యా. ఎలా అంటే ఫస్ట్ ఒక సీన్ వస్తుంది. ఆ సీన్ కట్ అయిపోయి నెక్స్ట్ ఏదో సీన్ వస్తుంది. మళ్ళీ ముందు సీన్ వచ్చింది కదా, ఆ సీన్ వస్తుంది. సో అది ఎడిటింగ్ అయితే బాలేదు. కమింగ్ టు డబ్బింగ్. డబ్బింగ్ కూడా లిప్ సింక్ సెట్ కాలేదు భయ్యా. వాళ్ళు లిప్ సింక్ మటుకు ఏదో చెప్తుంటారు. మనకు వినపడడం మటుకు ఏదో వినిపిస్తుంటుంది. ఆ డబ్బింగ్ మటుకు చాలా బాలేదు భయ్యా. నార్మల్‌గా స్టోరీ చెప్పాలంటే స్టోరీ ఏంటంటే 'విశ్వక్సేన్' మూవీలో ఒక డైరెక్టరు హీరోయిన్ ప్రొడ్యూసర్ కూతురు అయ్యుండి తను ఒక లిమిటెడ్ బడ్జెట్ ఇస్తుంది. ఆ బడ్జెట్‌లో 'విశ్వక్సేన్' మూవీ తీయాలి. అది ఓవరాల్‌గా మూవీ లైన్. సాంగ్స్ ఓకే కానీ అంత ఇంపాక్ట్ లేదు భయ్యా. కొన్ని క్యామియోస్ ఉన్నాయి. స్టార్టింగ్‌లో ఒక ఇద్దరు ప్రొడ్యూసర్ క్యామియోస్ ఉన్నాయి. బేసిక్‌గా చెప్పాలంటే వంశీ అన్న క్యామియోనే ఉంది సినిమాలో ఫస్ట్ హాఫ్‌లో. అవి ఓకే. ఆ సీన్స్ వచ్చినప్పుడు మటుకు బాగానే వర్కౌట్ అయ్యింది. సెకండ్ హాఫ్‌లో ఇంకొక క్యామియో ఉంటుంది. ఒక డైరెక్టర్ క్యామియో ఉంటుంది. అది కూడా ఓకే భయ్యా, బాగానే ఉంది. నెక్స్ట్ కమింగ్ టు విలన్‌గా యాక్ట్ చేసిన సంపత్ గారిని అంతగా యూటిలైజ్ చేసుకోలేదు భయ్యా. ఆయనకు ఇచ్చిన డైలాగ్స్ కానీ ఆయన సీన్స్ కానీ చాలా ఫ్లాట్‌గా ఉన్నాయి. కానీ ఆయన గ్యాంగ్‌లో కొన్ని సీన్స్ ఉన్నాయి. ఆయన గ్యాంగ్‌లతో పాటు ఆ సీన్స్ కొన్ని మటుకు బాగా వర్కౌట్ అయ్యాయి సెకండ్ హాఫ్‌లో. క్లైమాక్స్‌లో మనకు ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. కాన్ఫ్లిక్ట్ అంటే విశ్వక్సేన్‌కి తన మదర్‌కి కొన్ని ఇష్యూస్ ఉంటాయి. మనకు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చెప్తూ ఉంటారు. అది లాస్ట్‌లో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ మటుకు పర్వాలే భయ్యా, బానే ఉంది. ఇందాక చెప్పినట్టు సంపత్ గారికి విలన్ కదా, తనకి లాస్ట్‌లో ఒక థ్యాంక్ యూ వేస్తారు మూవీ అయిపోయిన తర్వాత. ఆ సీన్ మటుకు చాలా బాగుంది భయ్యా. ఓవరాల్‌గా చెప్పాలంటే మూవీ అంతగా లేదు భయ్యా. మరి కింద కామెంట్లు వేసుకోవచ్చేమో నన్ను. నువ్వు ఏమని వెళ్ళావు సినిమాకి, అనుదీప్ సినిమాలో ఏమైనా ఎక్స్పెక్ట్ చేసావని. నేను వెళ్ళింది తన వన్ లైనర్స్ బాగుంటాయని వెళ్ళాను. వన్ లైనర్స్ అక్కడక్కడ బాగానే ఉన్నాయి కానీ స్టోరీ అయితే ఏం లేదు. ఆ వన్ లైనర్స్ కూడా అంతగా పేర్లేదు భయ్యా. మనకు 'జాతిరత్నాల్లో' అంత వర్కౌట్ కాలేదు. 'జాతిరత్నాల్లో' ఏంటంటే వాళ్ళ ముగ్గురు చాలా బాగా చేశారు. అండ్ ఆ లైనర్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. కానీ ఇక్కడ అవి పండలేదు భయ్యా. ముందుగా చెప్పినట్టు 'విశ్వక్సేన్' గారు అనుదీప్ గారిని ఇమిటేట్ చేసినట్టు ఉంటుంది కానీ అది తన న్యాచురల్ యాక్టింగ్ అనిపించదు. కానీ 'విశ్వక్సేన్' మటుకు ముందు సినిమాతో పోల్చుకుంటే మటుకు ఈ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేశాడు. చాలా ఫ్రెష్‌గా కనపడతాడు. చాలా ఎనర్జెటిక్‌గా ఉన్నాడు, అదైతే చెప్పొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు హీరోయిన్ తనకిచ్చిన క్యారెక్టర్‌లో తను బానే చేసింది. నరేష్ గారు కూడా ఉన్నారు. నరేష్ గారిని అంతగా వాడలేదు భయ్యా. ఏదో ఒక సీన్‌లో వస్తుంటాడు, పోతుంటాడు తప్ప తను అంతగా వాడలేదు. మనకి రీసెంట్‌గా వచ్చిన సినిమాలలో వాడినట్టు అంత ఎక్కువగా ఏం వాడలేదు. సో సినిమా అయితే సో అండ్ సో భయ్యా. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. మీకు నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బై.